హాయ్ అండి, నేను మీ విజయ. గున్ని రసోయిలో అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను చాలా క్రిస్పీగా, చాలా గుల్లగా ఉన్నది, నోట్లో పెట్టగానే కరిగిపోయిన జంతికీలు చెప్తాను. చాలా బాగుంటాయండి ఇవి. దీనికి ఎక్కువ టైం తగలవు, 15 నుంచి 20 నిమిషాలు. దీంట్లో పెద్ద సామాన్లు కూడా ఏమీ పట్టవు. ఒక కప్పు బియ్యం పిండి, కప్పు శనగపిండితో తయారైపోతాయి. రండి, ఇది ఎలా చేస్తారో చెప్తాను. దీనికోసం ఒక కప్పు బియ్యం పిండి, ఒక కప్పు శనగపిండి, తర్వాత కారం, కొంచెం కారం, వాము, కొంచెం నువ్వుల పప్పు, ఉప్పు, తర్వాత నూనె, నీళ్లు కావాలండి. దీన్ని ఏం చేయాలో రండి చెప్తాను. ముందుగా ఓ బౌల్ తీసుకున్నాను, అందులోని ఓ కప్పు బియ్యపిండి వేస్తున్నాను. అలాగే ఒక కప్పు శనగపిండి, కారం మన తగినంత, మీకు ఎంత కారం కావాలో అంత వేసుకోవచ్చు. ఎక్కువైతే ఎక్కువ, తక్కువైతే తక్కువ. అలాగే వాము, వచ్చే స్పూన్ వాము వేసుకోవాలండి. స్పూన్ ఏమో నూలుపప్పు. నూలుపప్పు ఆప్షనల్, మీకు కావలిస్తే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఇదిగో ఉప్పు, కొంచెం ఉప్పు వేసుకోవాలి, తగినంత ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసుకున్నాక ఇది బాగా చేతితో కలుపుకోవాలి. సరే, ఇలా కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నాను, మూకుడు పెట్టుకున్నాను, అందులోని నూనె వేసుకున్నాను. మరీ ఎక్కువ కాదు, ఓ 3-4 గంటలు నూనె వేసుకోవాలి. ఇది నూనె బాగా మరగాలండి. ఈ మరుగు నూనె ఆ పిండిలో కలపాలి. సరే, పిండి ఇలా కలుపుకోవాలి, ఇలా ఉండాలి. ఇప్పుడు నీటిలో కొంచెం వాటర్ వేయాలి. ఎక్కువ వాటర్ వేయకూడదు, కొంచెం వేసుకొని కలుపుకోవాలి. చూడండి, మరీ ఎక్కువ పల్చగా చేసేకూడదు ఇది. ఇలా కలుపుకోవాలి. దీని సీక్రెట్ ఇదేనండి, మరుగు నూనె. మరుగుతూ నూనె వేసేవనుకోండి చాలా గుల్లగా వస్తాయి. దీనికి వెన్నపూస, పప్పులు ఏం అక్కర్లేదు. కొందరు వెన్నపూస వేస్తారు, కొందరు పప్పు ఉడకపెట్టి కలుపుతారు, కొంచెం పెసరపప్పు ఉడకతారు. అవేం అక్కర్లేదు. సింపుల్గా 15 నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఇది. చూడండి, ఇలా కలుపుకొని పెట్టుకోవాలి. మరీ పలుచగా చేయకూడదు, కావలిస్తే కొంచెం నీళ్ళు వేసుకోవచ్చు. ఇంతేనండి, ఇలాగే కలుపుకోవాలి. ఇంకోటండి, పొయ్యి మీద నూనె పెట్టుకున్నాను, నూనె బాగా మరిగింది. ఇప్పుడు చూడండి, జంతికీల గొట్టం తీసుకుంటాను. తీసుకొని అందులోని ఇదిగో ఇలా పిండి వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇప్పుడు చూడండి, మరి హైలో పెట్టకూడదు, కొంచెం లో టు మిడిల్ పెట్టాలి. ఇగో చూడండి ఎంత బాగా వేగిపోయావు. సరే, మరి ఎర్రగా చేయకూడదు, కొంచెం రంగు వచ్చే వరకు చెయ్యాలి. చాలా బాగుంటాయండి, చాలా గుల్లగా ఉంటాయి ఇవి. దీనికి మరి ఇంకేం అక్కర్లేదు. ఇదిగో చూడండి ఎంత వేగంగా రెడీ అయిపోయావు, చూసారా. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకుంటాను. అలాగే ఇంకా వేసుకుంటాను. సరే, చాలా వేగంగా అయిపోతాయండి. దీనికి పెద్ద టైం పట్టదు. ఎంత చేసినా కూడా మీకు మహా అయితే 15 నుంచి 20 నిమిషాలు పడుతుంది. బోల్డ్ అవుతాయి. ఒక కప్పు పిండి వేసుకున్నారనుకోండి, దాంతో మీకు బోల్డ్ వస్తాయి. ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇది. సాయంత్రం వెళ్ళి తినడానికి, పిల్లలకి పెట్టడానికి, ఎవరైనా ఇంటికి వస్తే పెట్టడానికి, పండగల్లోకి. ఇంకెలాగా దీపావళి వస్తున్నారు మనకి ముందుకి. దీపావళి, దసరాలు అన్నిటికీ చేసుకోవచ్చు ఇలాగా. ఇది ఇలా వేగాలి. చూడండి, రెండోది కూడా వేగిపోయింది.
చూసారా ఎంత మంచి కలర్ వచ్చింది. అంతే గుల్లగా కూడా ఉంటాయి, చాలా చాలా బాగుంటాయి. ఇది ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదిగోటండి, ఎంతో గుల్లగా ఉన్నది. 15 నిమిషాల్లో రెడీ అయిపోయిన జంతికీలు రెడీ అయిపోయండి. మరి మీరు చేసుకోండి, అందరికీ పెట్టండి. అలాగే నా ఛానల్ నచ్చిందంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ కూడా చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు.